ప్రాయము రాక మునిపే మా నాయనగారికి కావలసినంత విశ్రాంతి కలిగించినానయ్యా. అవునవును, చిన్నతనం, పసితనం, చిన్నతనం. ఆయన పొడుము కుళ్ళు పగలగొట్టి స్వయముగా పొడుము చేసుకుని అవస్థ నివారించినాను. కొల్లాయి గుడ్డలు గోచుడు కింద చించుకొని పూట పొట్టుకు అని పులిముకొని శ్రమ తొలగించిన రామ ఇది సేవ. పంచాంగములు చించి గాలిపటములు కట్టి రోజు ముహూర్తములు పెట్టు బాధ నివారించినారయ్యా. మంచి పని చేశావు నాయన. సరికాని మిత్రమా, వెల్లవెల్లని మరిగి దుర్విటుడు మిత్రమా, వెల్లవెల్లని మరిగి దుర్విటుడు తనదు ధర్మపత్నిని రోయు విధముగా సంతతములు వ్యాపార చింతగలిగి మన పురాణ ప్రమేయమే మరతువేమో. మిత్రమా, మన పురాణ గోష్ఠికి ఎన్నడూ భంగము రానివ్వవు కదా. మిత్రమా, శుభమా అంటూ కార్యస్థానానికి వెళ్ళే ముందు అశుభంగా మాటలాడుచున్నాడు అనుకుంటే ఎన్ని కార్యభారముల మీద పడ్డను మన గోష్ఠికెన్నడూ భంగము కలుగొని మిత్రమా. కుమ్మర పురుగు పంకమున గ్రుమ్మరుచు మలినంబు మేన వేషంబును అంతకుండ చను చాటున లౌకిక వృత్తులను నిత్యంబు చరించుచుండియో నాలో దాగే నవభావముల పలుకవే వీణ తీయని గీతిక పలుకవే వీణ తీయని గీతిక నాలో దాగే నవభావముల నాలో దాగే నవభావముల పలుకవే వీణ
మీ తాత చిర్రు. అమ్మా! ఎవరన్నా చిర్రు? ఏమిటి? ఎవరో కుర్రోళ్ళమ్మా నా వెంటబడి చింతామణి చిర్రు చక్రమే బర్రు, చింతామణి చిర్రు చక్రమే బర్రు అంటున్నారే. అబ్బా వాళ్ళతో నీకేమిటే పని? ఏమ్మా వాళ్ళు రౌడీలట. రౌడీలు అమ్మా? ఇలాంటి రౌడీలు నా అమ్మ చెప్పుకోవడానికి ఎంతమందిని కట్టేశానే అమ్మా. అమ్మా సరే కానీ ఎంతసేపు నీ ఆట పాటేనా నా మాట నాటుకుందా? ఏ మాటమ్మా? ఏ మాట? నా మాట నీకు ఏ మాట? పాటలకే అమ్మా ఎన్నిసార్లు చెప్పానే ఆ భవానీ శంకరం గారు మన కొంపకొస్తే వాడు మన కొంపకొస్తే పొట్లకాయకి బొచ్చు పురుగు పట్టినట్టే ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా అమ్మా చూడవే, అంత సొమ్ము పెట్టిన వారిని ఇంతలోనే అవలకు కొట్టలేక చూస్తున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడమ్మా? ఈ ఎడవెళ్ళి జనం నాకు పెట్టిన దానికంటే నీకు ఎక్కువ పెట్టాడా ఏమే? అయినా నీకే మాత్రం పెట్టాడో పెట్టింది కాస్త బయట పెట్టమ్మా. అలాగేనమ్మా. అయితే ఆయన నీకు అసలు ఏమి పెట్టలేదన్నమాట. ఏం పెట్టాడో చెప్పు. పగలును వలపును వర్షించి తొలినాడ తిరుగని పిచ్చిగా తెలిసినాను. అమ్మా పిచ్చి అంటే ఇది కాదమ్మా. నా కాలంలో రమేష్ గారికి ఎక్కిచ్చే పిచ్చి. అయ్యా నువ్వు యాడికి పోవద్దని వాళ్ళ ఇంట్లో పెట్టి తాళం వేస్తే నడిజాంకలు నడుకొప్పు పగలు తీసుకొని ఏ కుందాంలో కళ్ళు తెరిచేటప్పటికి చిలకలూరిపేటలో నా కోసం కనిపెట్టుకొని ఉండేవాడు. పిచ్చి అంటే చిన్న నెలలోనే మచ్చిక మీరా లాలచి మాన్యముల మించినాను. అమ్మా ఈ అడవుల్లో మాన్యాలు మన కోసం అమ్ముతారమ్మా. మరెవరి కోసం? ప్యాకాట్ కోసమో బ్రాంతి పుట్ల కోసమో మాన్యాలు అమ్ముతారే, మన కోసం అమ్మనే. బనసరాళ్ళకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను. అమ్మా కింద బండలు పైన కప్పులే విక్రయం చేయిస్తే 3 రోజులు సాధన ఖర్చులు కదా. దినబెచ్చములకని తినుబడములకని పెళ్ళాము నగలు మా పిలిచినాను. అండి బగలు